చూడండి, ఒక వచనం మాత్రమే మనం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. దేవుడే తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనాన్ని మనము చదువుకున్నాము. అంజూరపు చెట్టు అన్నాడు. గమనించండి, బైబిల్ గ్రంథంలో చాలా రకాలైనటువంటి చెట్లను మనం చూస్తాం. చదువుకున్నటువంటి వారికి తెలుసు, వృక్షములకు సంబంధించినటువంటి ఒక శాస్త్రం ఉంది. దాన్ని ఏమంటారు అంటే వృక్ష శాస్త్రము అంటారు. ఇంగ్లీష్లో దాన్ని బోటనీ అని పిలుస్తారు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఎన్నో రకములైనటువంటి చెట్లు ఉన్నాయి, రకరకాల చెట్లు ఉన్నాయి. అయితే ఆ చెట్లలో ఒక్క చెట్టును గురించి మాత్రమే మనము ఈ సమయంలో చదువుకున్నాం. ఏంటా చెట్టు? ఏ చెట్టు? అంజూరపు చెట్టు. ఆదాము హవ్వలు తినవద్దు అని దేవుడు చెప్పినటువంటి పండును వారు తిన్నారు. దిగంబరులం అని తెలుసుకున్నారు. దిగంబరులం అని తెలుసుకున్న తర్వాత దిగంబరత్వాన్ని వారు కప్పుకోవడానికి ఏం చేశారు? కొన్ని ఆకులు తీసుకొని కచ్చడములు చేసుకొని వారి మొలలకు ధరించుకున్నారు. ఏంట ఆకులు? ఏ ఆకులు అన్నాడు? అంజూరపు ఆకులు. ఇప్పుడు గత దినాల్లో ఏం చేసేవారంటే భోజనం చేసేటప్పుడు విస్తరాకులు వాడేవారు. ఇప్పుడు అన్ని పేపర్ ప్లేట్స్ వచ్చాయి, కానీ విస్తరాకులు వాడేవారు. ఆ దినాల్లో విస్తరాకులు ఎట్లా కుట్టేవారంటే ఒక్కొక్క ఆకు తీసుకొని మధ్యలో ఒక చిన్న పుల్ల వాటిని దూర్చి ఒక్కొక్క ఆకును అనుసంధానించి ఆ రీతిగా విస్తరాకుగా చేసి అందులో భోజనము చేసేవారు. అంజూరపు ఆకులను కచ్చడములుగా చేసుకొనిరి అంటే దాంట్లో ఉన్న భావం ఏంటంటే, విస్తరాకును ఏ రీతిగా ఒక అల్లికను అల్లుతారో, ఒక్కొక్క ఆకుకు ఏ రీతిగా అనుసంధానిస్తారో, కచ్చడములు చేసుకొని ఆదాము హవ్వలు కూడా వారి మొల చుట్టూ కూడా ఏ ఆకులు కట్టుకున్నారు? అంజూరపు ఆకులు కట్టుకున్నారు లేదా చుట్టుకున్నారు. చూడండి, అంజూరపు ఆకులు వారు కట్టుకున్నారు, చుట్టుకున్నారు. ఎంతవరకు అవి ఉంటాయి చెప్పండి? ఎంతవరకు అవి ఉంటాయి? ఒక 2 రోజులు ఉంటాయా? ఒక 3 రోజులు ఉంటాయా? ఎన్ని రోజులు ఉంటాయి చెప్పండి? లేదు, కేవలము కొన్ని గంటలు మాత్రమే పోయినారు. ఒకవేళ ఉదయమున కట్టుకున్నారనుకోండి, మంచి ఎండ కొట్టిందంటే సాయంత్రం 3, 4, 5 కల్లా మొత్తం కూడా ఎండిపోతాయి. అవన్నీ కూడా రాలిపోతాయి. ఎండిన తర్వాత రాలిపోతాయి. అంటే ఆదాము హవ్వలు చెప్పకనే వారు ఏం చెప్తున్నారంటే, అంజూరపు ఆకులను వారు కచ్చడములుగా చేసుకొని వారు చుట్టుకున్నారు అంటే ఏం చెప్తున్నారు? దాని ద్వారా వారు ప్రకటిస్తున్నారు అంటే, అంజూరపు ఆకులు దేనిని సూచిస్తున్నాయి అంటే మతం. దేనిని సూచిస్తున్నాయి? మతం లేదా స్వనీతిని సూచిస్తుంది. ప్రియుల, యేసు ప్రభువును నమ్మకుండా, యేసు ప్రభువులోనికి రాకుండా, రక్షణ పొందకుండా ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని నీతి క్రియలు చేసినా, అన్నదానములు చేసినా, గోదానములు చేసినా, భూదానములు చేసినా, ఏ దానము చేసినా కూడా దానిని ఏమంటారు అంటే స్వనీతి క్రియలు అంటారు. వాక్యంలో రాయబడింది యెషయా గ్రంథంలో, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఉన్నవి అంటాడు ప్రియులారా ప్రవక్త. చూడండి,
యేసు ప్రభువును నమ్మి నువ్వు ఒక చిన్న పని చేసినా కూడా దానికి ఫలం ఉంటుంది, ఫలితం ఉంటుంది. కానీ యేసు ప్రభువును నమ్మకుండా, రక్షణ పొందకుండా ఎన్ని గొప్ప పనులు చేసినా, ఎన్ని పెద్ద పనులు చేసినా కూడా అవి ఏ గుడ్డలంట? ఏ గుడ్డలు అన్నాడు? మురికి గుడ్డలే. చూడండి, వాక్యములో ఏం చూస్తామంటే, ప్రవక్తను చేర్చుకొని ఒక గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చేటువంటి వాడు ఏ ఫలం పొందుతాడంట? ఏ ఫలం పొందుతాడు? ప్రవక్త ఫలము పొందుతాడు. ఒక శిష్యుని చేర్చుకొని ఒక గ్లాసు, ఒక గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చినటువంటి వాడు శిష్యుని యొక్క ఫలమును పొందుతాడు. అంటే యేసు ప్రభువును నమ్మి రక్షణ పొందినటువంటి వారు ఒక గ్లాసు నీళ్ళు ఇస్తే కూడా ఆ నీళ్ళకు కూడా ఏముందంట? ఏముంది? ప్రతిఫలము ఉంది. దేవుని నామమున, యేసుక్రీస్తు నామమున ప్రభువును నమ్మిన విశ్వాసులమైనటువంటి మనము ఒక గిన్నెడు, ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చినా కూడా ఆ ఫలాన్ని మనము పోగొట్టుకుని గుర్తుందా? మనము మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూస్తాం. ఆ గొర్రెలు అనబడినటువంటి నీతిమంతులు వచ్చారు. ప్రభువా, మేము ఏం చేశాము అంటే ప్రభు అన్నాడు, ఒక మాట చెప్పాడు, అల్పులైన ఈ సహోదరులకు మీరు చేశారు కనుక నాకు చేశారు అంటున్నాడు. అంటే నేను దిగంబరునిగా ఉంటే నాకు వస్త్రాలు ఇచ్చారు, నేను ఆకలిగా ఉంటే నాకు అన్నం పెట్టారు, నేను తప్పికొని ఉంటే నాకు దాహమునిచ్చారు, నేను చెరసాలలో ఉంటే నన్ను పరామర్శించడానికి వచ్చారు. అంటే ఆ గొర్రెలుగా ఉన్న నీతిమంతులు అన్నారు, ప్రభువా, నువ్వు ఎప్పుడు ఆకలిగా ఉన్నావు, నువ్వు ఎప్పుడు దప్పిగా ఉన్నావు, నీ ఎప్పుడు చెరసాలలో ఉన్నావు, నీ ఎప్పుడు వచ్చామంటే ప్రభు అన్నాడు, నాకు కాదు కానీ నన్ను నమ్మిన సహోదరులకు మీరు చేస్తే నాకు చేసినట్టే అన్నాడు. ప్రియులారా, ఆ ప్రతిఫలము ఎన్నటికి కూడా పోనే పోదు. సరే, మన నీతి క్రియలన్నీ కూడా అవి ఏమాత్రము కూడా ప్రభువును నమ్మకుండా చేసేటువంటి నీతి క్రియలు అవి పనికిరావు. ఇప్పుడు ఆదాము హవ్వలు కూడా వాళ్ళు ఏం చేశారంటే అంజూరపు ఆకులను చుట్టుకున్నారు. అవి ఏం సూచిస్తున్నాయి? వారి యొక్క నీతి క్రియలను సూచిస్తున్నాయి. రెండవదిగా ఏం చెప్పుకున్నామంటే ఆ అంజూరపు ఆకులు దేనిని సూచిస్తున్నాయి? రెండవదిగా దేన్ని సూచిస్తున్నాయి? మతాన్ని సూచిస్తున్నాయి. మీరు చూడండి, మనది ఏ మతం? మీరు చెప్పండి, మనది ఏ మతం? ఏ మతం? మీరు చెప్పాలా, ఖచ్చితంగా చెప్పాలా మీరు. ఏ మతం మనది? ఏ మతం? ఏ మతం మనది? క్రైస్తవ మతమా, లేకుంటే యేసు మతమా, లేకుంటే ఎర్రి మతమా? ఏ మతం మనది? వాస్తవంగా చూడండి, అసలు మనది క్రైస్తవ మతము కూడా కానే కాదు. ఎందుకు తెలుసా? యేసు క్రీస్తు ప్రభువు మతాన్ని స్థాపించడానికి లోకానికి రాలేదు, మతమును ఉద్ధరించడానికి మతోద్ధారకుడిగా లోకానికైనా రాలేదు, మతాన్ని స్థాపించడానికి రాలేదు. కానీ మతము కాదు, మార్గాన్ని చూపించడానికి యేసు ప్రభు లోకానికి ఆయన వచ్చాడు. ఏ మార్గము? పరలోక మార్గం, ఏకైక మార్గం, సన్మార్గం. దుష్టుడు తన దుష్టత్వమును మానుకొని నీతి మార్గంలో నడవడానికి, సన్మార్గమును చూపడానికి దేవుడే మానవుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. మందిలో మార్గమును వేసిన వాడు యేసుక్రీస్తు ప్రభు. ప్రేమ అనీతిమంతులను నీతిమంతులుగా చేసి పరలోకమునకు చేర్చడానికి, పరలోకపు మార్గాన్ని చూపించడానికి వచ్చినటువంటి మార్గదర్శి యేసుక్రీస్తు ప్రభు. కానీ మతోద్ధారకుడు కానే కాదు. ప్రియుడు, మతం ఒక మృతం, మతం ఒక మృగం. మతం అనేటువంటిది మానవుని మేధస్సు నుండి ఉద్భవించినది. మతం అనేది మనిషి మతి నుంచి పుట్టింది, కానీ అది దేవుడు సృష్టించినటువంటిది కాదు. ప్రియుడు, చూడండి, యేసు ప్రభువును ప్రవీణ్ పగడాల గారు చెప్పారు, యేసు ప్రభువును చంపింది ఎవరంటే, ఎవరు చంపారు యేసు ప్రభువును అంటే మతమే చంపింది అన్నాడు. నిజం కదా? ఏ మతము చెప్పండి? ఏ మతం? యూదా మతం. ఏ
ఏ జాతిలో అయినా పుట్టాడో, ఏ యూదులో అయినా పుట్టాడో, ఏ ఇశ్రాయేల్లో అయినా పుట్టాడో, ఆ యూదులే ఆయనను ప్రియులారా చంపివేశారు. మతం ఆయనను మట్టు పెట్టింది. మతం ఒక ముళ్ళు వంటిది, కులం ఒక కుళ్ళు ప్రియుల. మతం ఒక ముళ్ళు, కులం ఒక కుళ్ళు. మనకు మతం లేదు, రెండోది మనకు కులం లేదు. మనది ఏ మతం? అసలు మతమే కాదు ప్రియుల, మనది మార్గం. ఈ సత్యాన్ని మనం ఎప్పటికీ కూడా మరవకూడదు. సరే, అంజూరపు చెట్టును గురించి మనం ఆలోచన చేస్తున్నాం కదా. ప్రభు అంటున్నాడు అక్కడ, ఆయన అన్నాడు మరొకసారి, మత్తయి సువార్త 24:32 చదువుకున్నాం కదా. మరొకసారి రండి అక్కడ. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. చూడండి, అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకోండి. ఒకటి, అంజూరపు చెట్టు లేదా అంజూరపు ఆకులు మతాన్ని సూచిస్తాయి, తర్వాత స్వనీతిని సూచిస్తాయి అని మనం విన్నాము. ఇప్పుడు ఇంకొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను. చదవాల్సిన టైం మనకు లేదు, కానీ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభువు ఆకలి కొన్నాడు. ఏమో వింటున్నారా? యేసు ప్రభువు ఏమన్నాడు? ఆకలి కొన్నాడు. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఏ చెట్టు దగ్గరికి వెళ్ళాడు? అంజూరపు చెట్టే. అందులో ఏం వెతికాడు? దేని కొరకు పోయినాడు చెప్పండి? దేని కొరకు పోయినాడు? అంజూరపు చెట్టు దగ్గరికి యేసుప్రభు ఎందుకు పోయినాడు? ఆకలి కొన్నాడు కనుక. అంజూరపు చెట్టు మీద కాయలు ఏమైనా ఉంటాయేమో, పండ్లు ఏమైనా ఉంటాయేమో అని అంజూరపు చెట్టు దగ్గరకు వెళితే, ఆ అంజూరపు చెట్టు మీద ఏమున్నాయి? ఆకులు ఉన్నాయి, కానీ ఏం లేవు, కాయలు లేవు. ఆకులు దట్టంగా ఉన్నాయి, ఆకులు నిండుగా ఉన్నాయి, కానీ ఒక్క కాయ కూడా లేదు ప్రియుడా. ఆ కింద రాశాడు, అది అంజూరపు పండ్ల కాలము కాదు అన్నాడు. అంజూరపు పండ్ల కాలము కాదు. మరి కాలము కానప్పుడు పండ్లు ఇట్లా కాస్తాయి? యేసు ప్రభువు తెలియదా? ఇప్పుడు మామిడి పండ్లు కాస్తాయి. ఏ కాలంలో కాస్తాయి మామిడి పండ్లు చెప్పండి? ఎండాకాలంలో కాస్తాయి. మరి అంజూరపు పండ్ల కాలము కాదన్నాడు, సీజన్ కాదన్నాడు దానిని. కానీ కాలము కానటువంటి టైంలో పండ్లు ఉంటాయి లేవని యేసు ప్రభువుకు తెలియదా? ఎందుకు ఆయన పోయినాడు? ఆయనకు తెలియదా ప్రియులారా? అయితే ఆలోచన చేయండి, ఎందుకు ఆయన వెళ్ళాడు అంటే దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే, ఇశ్రాయేలు దేశానికి ఆ సమీపాన ఆ యొక్క ప్రదేశంలో కాలము కాకపోయినా కూడా అకాల ఫలములు పండుతాయి. అకాల ఫలములు అంటారు. అంటే కాలము కాని కాలంలో కూడా ఆ ఇశ్రాయేలు దేశంలో ఆ యొక్క అంజూరపు కాయలు కాస్తాయి. అందుకే మీరు చూడండి, ఇప్పుడు ఎండాకాలము వర్షం పడింది అనుకోండి, ఏమంటారు చెప్పండి? ఎండాకాలం వర్షం పడిందంటే ఏమంటారంటే అకాల వర్షం పడింది అంటారు. అకాల వర్షం అంటే కాలం కానీ కాలం కురవలసినటువంటి టైంలో కాకుండా అకాలంలో, అంటే అన్సీజనల్గా కురిస్తే అకాలము అంటారు. ప్రియులారా, యేసు ప్రభు కూడా అంజూరపు చెట్టు దగ్గరకు వెళ్ళాడు. దాని ఆకులు మాత్రమే ఉన్నాయని చూశాడు, కాయలు లేవు. కారణం ఏంటంటే అది కాలము కాకపోయినా కూడా ఇశ్రాయేల్ దేశంలో అకాల ఫలములు కాస్తాయి. అయితే అంజూరపు చెట్టులో కనీసము ఒక్క కాయ కూడా కాయలు లేదు. ఆకులు ఉన్నాయి, ఆకులను పక్కకు తీసి చూశాడు, ఒకటైనా ఉంటుందేమో అని చూశాడు, లేదు. ఒకటి కూడా లేదు, ఒకటి కూడా దొరకలేదు. అప్పుడు యేసుప్రభు ఏం చేశాడు అంటే ఆ యొక్క అంజూరపు చెట్టును ఏం చేశాడు? దాన్ని ఏం చేశాడంటే శపించాడు. అటు వెళుతూ శపించి వెళ్ళాడు. మరలా సాయంకాలం తిరిగి వస్తూ ఉండగా ఆ చెట్టును శిష్యులు చూశారు, అంజూరపు చెట్టును. అదేమైపోయిందంటే సాయంకాలం కల్లా ఏమైపోయింది? ఎండిపోయింది. ఎక్కడి నుంచి ఎండిపోయిందో తెలుసా? వాక్యంలో రాయబడి ఉంది, దానికి వేర్లతో సహా, వేర్ల కానుంచి కూడా కొసళ్ళ వరకు కూడా, అప్ టు బాటమ్, అంటే వేర్ల కానుండి చిగుర్ల వరకు కూడా అంజూరపు చెట్టు పూర్తిగా ఎండిపోయినట్లుగా శిష్యులు చూశారు. పిల్లలు గమనించారు. కాయలు లేనటువంటి చెట్టు, పండ్లు లేనటువంటి చెట్టు, ఫలములు లేనటువంటి చెట్టు, యేసు ప్రభు ఆకలిని తీర్చని చెట్టు, యేసు ప్రభు ఆకలిని తీర్చలేనటువంటి చెట్టు, అది ఏమైపోయిందంటే శపించబడిన చెట్టుగా మిగిలిపోయింది. ఏ చెట్టు? ఆ చెట్టు ఏ చెట్టు? అంజూరపు చెట్టు. ప్రియుడు, అయితే చూడండి, ఆ అంజూరపు చెట్టు ఎవరు అంటే, దానికి సంకేతం ఎవరు అంటే ఇశ్రాయేలు ప్రజలే.
అర్థమవుతుందా? అంజూరపు చెట్టు ఎవరు? ఇశ్రాయేలు ప్రజల ప్రియుల. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, ఇశ్రాయేలు ప్రజలను నీ సంతానం నువ్వు లెక్కిస్తే సముద్రము ఇసుక రేణువులు నువ్వు లెక్కించగలవా? నువ్వు లెక్కించలేవు. ఆకాశ నక్షత్రములను లెక్కించగలవా? లెక్కించలేవు. అంత విస్తారముగా నీ సంతానం అవుతారని దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము ఆశీర్వదించాడు. ఇశ్రాయేలు ప్రజలు ప్రియులారు వృద్ధి చెందారు, సంతానంలో వృద్ధి చెందారు, లక్షలుగా పెరిగారు, ఆకుల్లాగా పెరిగారు. కానీ ఏం లేవు వారిలో, ఫలములు లేవు. అంజూరపు చెట్టులాగా ఏమైపోయారు? ఎండిపోయారు. ప్రియులారా గమనించండి. అయితే ఆ ఎండిపోయిన అంజూరపు చెట్టు అంత్యకాలంలో, అనగా యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ కాలంలో ఆ అంజూరపు చెట్టు ఏమవుతుందంట? ఇందాక చదువుకున్నాం చూడండి, మరొకసారి రండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనం కింది భాగం చూడండి. 24వ అధ్యాయం 32వ వచనం కింది భాగం. అంజూరపు కొమ్మ లేతదై చిగురించునప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. చూసారా? అంజూరపు కొమ్మ ఏమవుతుందంట? లేతదై చిగురించునప్పుడు అంటే యేసుక్రీస్తు కాలంలో ఎండిపోయిన అంజూరపు చెట్టు వలె ఉన్న ఇశ్రాయేలు ప్రజలు అంత్యకాలమున వారు తిరిగి ఏమవుతారంట? లేతగా మారిపోయి వారు చిగురిస్తారు. ఎట్లా ఎండిపోయినారంటే, పిలాతు అన్నాడు, యేసు ప్రభును మరణానికి అప్పగిస్తూ, సిలువకు అప్పగిస్తూ పిలాతు ఏం చేశాడంటే, గిన్నెడు నీళ్లు తీసుకొని చేతులు కడుక్కొని ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడంటే, ఈ నీతిమంతుని రక్తము నా మీదను నా పిల్లల మీదను ఉండకపోవును గాక అన్నాడు. అన్నదెవరు? పిలాతు. కానీ యూదులు ఏమన్నారంటే, ఆ నీతిమంతుడు అని పిలాతు అన్నాడు. అర్థమవుతుందా? ఆ నీతిమంతుడు అని పిలాతు అన్నాడు. పిలాతు భార్య కూడా ఏమనింది? ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని చెప్పింది. యూదా ఇస్కరియోతు కూడా ఆ నీతిమంతుని అప్పగించి పాపం చేసి పశ్చాత్తాపడ్డాడు, కానీ దేవుని దగ్గర పశ్చాత్తాపడలే. యూదుల దగ్గర అంటే ప్రధాన యాజకుడి దగ్గర పశ్చాత్తాపడ్డాడు. దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఉంటే యూదా ఇస్కరియోతును కూడా యేసు ప్రభు క్షమిస్తాడా? క్షమిస్తాడు. కానీ ఎక్కడ పశ్చాత్తాపడ్డాడు? ప్రధాన యాజకుల దగ్గర. సరే చూడండి, పిలాతు నీతిమంతుడు అని ప్రస్తావిస్తే, పిలాతు నీతిమంతుడు యేసు ప్రభును ఆయన సంబోధిస్తే, కానీ యూదులు అన్నారు, ఏమన్నారో తెలుసా అండి? ఏమన్నారు యూదులు? ఏమన్నారంటే, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండను. ఎంత ఇది ఏమంటారంటే, ఈ మాట అంటున్నానని మీరేం బాధపడకండి. యూదులకు ఎంత కంటకావరం చూడండి, ఎంత గర్వం వలలో వచ్చింది చూడండి, ఎంత అహంకారం వలలో వచ్చింది చూడండి. ఒక దేవుణ్ణి ఏమని పిలిచారు వాళ్ళు? అబ్బా, మనం ఆ మాట అనడానికి కూడా సాహసించకూడదు. ఒకడు ఉన్నాడండి, వాని పేరు ఏం పేరంటే, వాడు డిచ్కి బాబా అంటారు. వాడు డిచ్కి బాబా. వెనకాల పిలక, కింద ఒక మొలక. వాడు యేసు ప్రభువును ఎంతగా అబ్బా అసలు మనం వినకూడా వినకూడదు. ఎంత దారుణం చూ. యూదులు ఏమన్నారు? వాని రక్తము, చూసారా? వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఏమన్నారు? మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అన్నారు. మరి ఆ మాట వాళ్ళు చెప్తే వాళ్ళంతకు వాళ్ళే శాపాన్ని కోరి తెచ్చుకుంటే దేవుడు ఊక వదిలిపెడతాడా? కొడితే దిమ్మ తిరిగిందండి. ఎప్పుడో తెలుసా? క్రీస్తు శకం 70వ సంవత్సరం. యేసు ప్రభు క్రీస్తు శకం 32, 33 ఆ మధ్య ప్రాంతంలో చనిపోతే, యేసు ప్రభు చనిపోయిన 30 ఏళ్ల తర్వాత, ఇంచుమించు అటు ఇటుగా 30 నుంచి 32 ఏళ్ల తర్వాత, క్రీస్తు శకం 70లో టైటస్ అనేటువంటి ఒక చక్రవర్తి యెరూషలేము మీదకి దండయాత్రకు వచ్చి, టైటస్ అనేటువంటి చక్రవర్తి చరిత్రలో యెరూషలేము యూదా దేశం మీదకి దండయాత్రకు పోయి యూదులను ఏం చేశాడంటే, వాళ్ళ రక్తాన్ని ఏరులై పారించాడు. 70వ సంవత్సరంలో పిల్లలను, గర్భిణీ స్త్రీల గర్భాలను చించేశాడు. కత్తి తీసుకొని చించేశాడు. లోపల ఉన్న పిండాలను బయటకు లాగి బండకేసి కొట్టాడు. లోపల ఉన్న పిండముగా రూపుదిద్దుకొనక
ముద్దగా ఉన్న పిండాలను తీసి నేలకు కొట్టాడు, బండకేసి కొట్టాడు, రక్తమును ఏరులై పారించాడు, యూదుల రక్తమును. ఎందుకు తెలుసా? వారే కోరుకున్నారు, ఏమన్నారు? వాని రక్తము మా మీదనో మా పిల్లల మీదనో ఉండునుగాక. చరిత్రలో మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో హిట్లర్ అనేటువంటి వాడు ఒక నాజీ పార్టీని పెట్టి ప్రపంచ నియంత, ద డిక్టేటర్ హిట్లర్, యూదులను 50 లక్షల మందిని చంపి పడేశాడు. ఎన్ని లక్షల మందిని? 50 లక్షల మందిని. 50 వందలు కాదు, 50,000 కాదు, 500 కాదు, 50 నుంచి 60 లక్షల మంది యూదులను హిట్లర్ అనేటువంటి వాడు చంపివేశాడు. కారణం ఏంటో తెలుసా? వాని రక్తము మా మీదనో మా పిల్లల మీదనో ఉండను కాక. ఏ దేశానికి వెళితే ఆ దేశంలో తన్ని తరిమారు. ఏ దేశానికి వెళ్తే యూదులు చెదిరిపోయారు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో వారికంటూ దేశం లేదు, వారికంటూ స్వజాతి లేదు, స్వదేశం లేదు, ప్రపంచమంతా చెదిరిపోయారు. అయితే పిల్లలు చూడండి, వెళ్ళిన దేశాలలో వారిని తరిమి కొట్టారు. కారణం ఏంటంటే వారి మీద ఉన్నటువంటి శాపము. అయితే పిల్లలు గమనించండి, అంత్య దినాలలో యేసు ప్రభు యొక్క రాకడ సమయంలో వారి మీద ఉన్నటువంటి శాపమును దేవుడు తీసివేస్తాడు. అదే చెప్తున్నాడండి, అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉందని మీకు తెలియను అన్నాడు. యు నో ద టైం అన్నాడు. అంటే మీరు చూడండి, ఏ కాలం సమీపం ఉందన్నాడు? ఏ కాలం అన్నాడు? ఏ కాలము? వసంతకాలము. ఋతువులు ఉన్నాయి, బాగా తెలుసు కదా ఋతువులు. హేమంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వసంత ఋతువు. తెలుగు చదువుకున్న తెలిసి ఇప్పుడు తెలుగు ఎక్కడ వస్తుంది? అంత ఇంగ్లీష్ మీడియం కాబట్టి రాదు. వసంత ఋతువు, వసంత కాలము అంటే సమ్మర్ సీజన్. ప్రియులారా గమనించండి, అంటే దానికంటే బిఫోర్ అనమాట. అదేమవుతుంది? వసంత కాలంలో ఏమవుతుందంటే గ్రీష్మకాలం దాటిన తర్వాత, గ్రీష్మ ఋతువు దాటిన తర్వాత, గ్రీష్మ ఋతువులో ఆకులన్నీ రాలిపోతాయి. వసంత కాలంలో ఆకులన్నీ కూడా ఏమవుతాయంటే తిరిగి చిగురుస్తాయి, పునరుజ్జీవం పొందుకుంటాయి. వసంత కాలము అంటే యేసు ప్రభు యొక్క రెండవ రాకడను సూచిస్తుంది. యేసు ప్రభు కాలంలో, ఆయన జీవించిన కాలంలో ఎండిపోయిన అంజూరపు చెట్టులాగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు, శపించబడినటువంటి అంజూరపు చెట్టులాగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు రెండవ రాకడలో తిరిగి చిగురుస్తారు, లేతగా అవుతారు, చిగురుస్తారు. అది చెప్తున్నాడండి. అప్పుడు అంటున్నాడు, వారు చిగురించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉంది అని మీకు తెలియను. అంటే వసంతకాలం అంటే యేసు ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది అని మీరు తెలుసుకొనండి. క్రీస్తు శకం 70లో చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు దేశం లేదు. ఉన్నటువంటి దేశంలో తగలేశారు, తరిమేశారు. కానీ 1948వ సంవత్సరమున, ఏ సంవత్సరం? 1948వ సంవత్సరమున ఇజ్రాయేలు ఒక దేశముగా ప్రియులారది ఆవిర్భవించింది. ప్రపంచ పటంలో దానికి స్థానము దక్కింది. అంజూరపు చెట్టు లేతదిగా మారినటువంటి క్షణం అది. అంజూరపు చెట్టు చిగురించినటువంటి క్షణం అది. అంటే ఇశ్రాయేలు ప్రజలు చిగురించినటువంటి ఆ యొక్క క్షణం. అప్పుడు చెప్తున్నాడు, అది చిగురించినప్పుడు, దేశము ఏర్పడినప్పుడు యేసు ప్రభు సమీపంగా ఉన్నాడు, ఆయన ద్వారము దగ్గరనే ఉన్నాడని మీరు తెలుసుకోండి. ఒక గడియ సమీపంగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ప్రపంచమంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది. ప్రపంచమంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది. కారణం ఏంటి? ఏం జరుగుతుంది ఇప్పుడు? ఏం జరుగుతుంది? ఇజ్రాయేలుకు, ఇరాన్కు, అమెరికాకు, ఇరాన్కు మధ్యలో ఏం జరుగుతుంది? యుద్ధము జరుగుతుంది. ఏదో ఒక సామెతం చూడండి, పెద్ద జంతువులు కొట్లాడితే కింద ఉన్నటువంటి లేగదూడలకు కాళ్ళు చేతులు ఇరిగి సచ్చినాయంట. పెద్ద జంతువులు కొట్లాడితే కింద ఉన్నటువంటి లేగదూడలు కాళ్ళు చేతులు ఇరిగి సచ్చినాయంట. వాళ్ళు కొట్లాడుకుంటే, పెద్ద జంతువులు అవి వాళ్ళు కొట్లాడుకుంటే దాని తాలూకు పరిణామం, దాని తాలూకు ప్రభావం ఎవరి మీద పడింది చెప్పండి? ఎవరి మీద పడింది? మన మీద పడిందా? ఎట్లా పడింది చెప్పండి చూద్దాం. అంటే మీరు అది అంటే ఫాలో చేస్తున్నారా లేదా అని నేను అడుగుతున్నా. ఎట్లా పడింది మన మీద? గ్యాస్ సిలిండర్ దొరుకుతుందా ఇప్పుడు? లేదు. కొట్టి వదిలి పెడతారు. పోతే కనుక సాగు కొట్టేసి వాళ్ళు పోస్తారు. గ్యాస్ సిలిండర్ దొరకదు. ఈరోజు వచ్చిందండి అక్కలు. చూడండి,
ఎంత ప్రభావం ఉన్నట్టుదాకా కమర్షియల్ సిలిండర్స్ కూడా నాకు తెలిసి బ్లాక్లో 8,000కి అమ్మినారు. కమర్షియల్ సిలిండర్స్ అంటే హోటల్స్లో వాళ్ళు వాడుకుంటారు అవి మామూలుగా అవి బ్లాక్లో ఇంటివి వాడుకునేటువంటివి వాటిని 3,000కి అమ్ముకున్నారు. 3,000కి బ్లాక్లో. నిన్న ఒక ఆయన రంజాన్ కదా, ఒక ముస్లిం మమ్మల్ని భోజనానికి పిలిచినాడు. సార్ హాస్టల్లో కదా మీరు రావాలా, కాసింకోట మా ఇంటికి రావాలంటే సరలేని పోయినాం. మొత్తానికి చాలా చక్కని భోజనం చేసినాడు. కానీ ఏమన్నా గ్యాస్ ఎట్లా అంటే, సార్ తిప్పలు పడినా కట్టెల పోయినా పెట్టి చేద్దాం అనుకున్నాం మీ కొరకు అని మొత్తానికి ప్రయాసపడి తయారు చేసి నిన్ననే. పిల్లలు గమనించండి, ఇజ్రాయెల్కు ఇరాన్కు అమెరికాకు ఇరాన్కు మధ్యలో యుద్ధం జరిగితే పిల్లల దాని ప్రభావం ఎవరి మీద పడింది? మనందరి మీద పడింది. ఇది అంతము కాదు, ఏంటిది? ఆరంభం, జస్ట్ బిగినింగ్, నాట్ ఎండింగ్. దీని తర్వాత మీరు చూస్తుండండి, మనము ఎంతగా నష్టపోతామో, ఎంతగా కష్టపడతామో, ఎంతగా పిల్లల దుర్భరమైనటువంటి జీవితంలోనికి వెళ్ళిపోతామో మనం కళ్ళారా చూస్తాం. అందుకే మీరు చూడండి, ఇప్పుడు ఏం చేయాలంటే ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంది ప్రపంచం అంతా. ఫైనాన్షియల్ క్రైసిస్. డబ్బులు ఉంటే ఎక్కువ బ్యాంకులో పెట్టవద్దండి, అర్థమవుతుందా? డబ్బులు ఉంటే బ్యాంకులో పెట్టవద్దండి, తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవడం మంచిది. కారణం ఏదో తెలుసా? బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయి, సీజ్ చేసి పాడేస్తారు. ఏటీఎంల దగ్గర డబ్బులు దొరకవు, ప్రాబ్లం అవుతుంది, చాలా బ్లాక్ అయిపోతాయి, మొత్తం కూడా అకౌంట్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి. పిల్లరా జాగ్రత్త. కారణం ఏంటంటే ఫైనాన్షియల్ క్రైసిస్. కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభు యొక్క రాకడలు ఇవన్నీ కూడా సంభవిస్తాయి. ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లుయెన్స్ అంటారండి, ఇన్ఫ్లుయెన్స్ చాలా జరుగుతాయి పిల్లలు, చాలా మనం చూస్తున్నాం. అందుకే 2000 నోటు నాకు చూపిస్తారా మీరు? ఇప్పుడు ఎవరైనా 2000 నోటు ఎందుకు లేదు? ఎక్కడ పోయింది? 2016-17లోనూ డిమానిటైజేషన్ జరిగింది. అవి 1000 రూపాయల నోట్లు బంద్ చేసినారు, 2000 నోట్లు వదిలినారు. స్టార్టింగ్లో వచ్చింది, ఇప్పుడు ఎక్కడ పోయినాయి? ఎక్కడున్నాయి? ఒక్కటి కూడా లేదు. చూద్దామంటే కూడా లేదు. అన్ని కట్టలు ముద్రించినారు. 2000 నోట్లు అన్నీ ఉన్నాయి, ఇప్పుడు ఏమైపోయినాయి? అబ్రాహ్మణం కూడా తెలియదు. ఎందుకు? ఆయన బ్యాంకులో చేసినాడు. ఎవరు తెలుసు? దేవునికే తెలుసు. వాళ్ళకి రిజర్వ్ బ్యాంకునికే తెలియదు, దేవునికి తెలుసులే కానీ రిజర్వ్ బ్యాంకునికి తెలియదు. కారణం ఏంటంటే డబ్బున్నోడు ఆ 2000 నోట్లను ఏం చేసినాడు? దాపెట్టుకున్నాడండి. ఎక్కడో అండర్ గ్రౌండ్లో ఎక్కడ పెట్టారో మనకేం తెలుసు. ప్రియులారా గమనించాడు. ఇవన్నీ కూడా యేసుప్రభు యొక్క రాకడకు సూచనలు. వసంతకాలమునకు సూచనలు. వసంతకాలం సమీపంగా ఉంది అని మీరు తెలుసుకోండి. ప్రియులారా జాగ్రత్త. యేసుప్రభు రాకడకు కొరకు మనము సిద్ధపడాలి. నిద్రమత్తులుగా ఉంటే ఇంకా లేదండి, ఇంకా పప్పులు ఉడకవు. నిద్రమత్తులుగా ఉంటే మన పప్పులు ఉడకవు, వదిలిపెట్టబడతాం. నువ్వు ఎత్తబడే లిస్టులో ఉన్నావా, విడిచిపెట్టబడేటువంటి లిస్టులోనే ఉన్నావా? మనం అందరం కూడా చెప్పగలను, నేను గుండెల మీద చేసుకొని చెప్పగలను, నేను ఏ లిస్టులో ఉన్నాను, నేను ఎత్తబడే. నువ్వు చెప్పగలుగుతావా? నీకు ఆ ధైర్యం ఉందా? ఆ దమ్ము నీలో ఉందా? ఈ మాట చెప్పండి. నీకు ఆ దమ్ము ఉందా? ఎత్తబడతానన్నటువంటి ధైర్యం నీలో ఉందా? ఆ ధైర్యం లేకపోతే ఇప్పటికే నిశ్చేత కలిగి ఉండు. నిశ్చేత. విడిచిపెట్టబడితే ఘోరం, విడిచిపెట్టబడితే భయంకరం. కళ్ళబొల్లి మాటలు కాదు, మసిబూసి మాటలు మార్చి మారడుకాయలు చేసేవి కాదు. నందిని పందిని చేసేది కాదు, బమ్మిని తిమ్మి చేసేది కాదు. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా అక్షర సత్యం. నువ్వు ఎత్తబడే లిస్టులో ఉన్నావా, లేకుంటే విడిచిపెట్టబడేటువంటి లిస్టులో నువ్వు ఉన్నావా? యేసు ప్రభు రాబోతున్నాడు, వస్తాడు, ఖచ్చితంగా ఆయన వస్తాడు. తాను నమ్మినటువంటి వారిని ఆయన ఏం చేస్తాడో తీసుకొని ఆయన వెళ్ళిపోతాడు. కాబట్టి గమనించండి, వసంతకాలము ఎట్లా ఉందంటే ఇంకా సమీపంగా ఉంది. అది సమీపంగా ఉందిలే, వసంతకాలం సమీపంగా ఉందిలే. కానీ నువ్వు ఉన్నావా? నువ్వు సమీపంగా ఉన్నావా, లేకుంటే దూరంగా ఉన్నావా? లేకుంటే పిల్లల దేవుడు రాకడకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? లేకపోతే నేడే సిద్ధపడు. నేడే రక్షణ దినం అన్నాడు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తే నువ్వు ఎలాగో తప్పించుకుంటావు అన్నాడు. ప్రియులారా, దేవుడిచ్చే రక్షణ నిర్లక్ష్య పెడితే తప్పించుకోవడం నీకు అసాధ్యం. కాబట్టి ఆయన సమయం ఇచ్చి సమయం ఉండగానే, నేడు అనబడిన సమయం ఉండగానే, రక్షణ దినం సమీపంగా ఉండగానే, అనుకూల సమయము సమీపంగా ఉండగానే నీవు దేవునికి ప్రార్థన చేయి, రక్షణ పొందు అంటున్నాడు.
రక్షణ పొంది ఉంటే రాకడ కొరకు సిద్ధపడమని దేవుని వాక్యము సెలవిస్తుంది. మెలకువగా ఉండు అనే వాక్యము సెలవిస్తుంది. సిద్ధంగా ఉండు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. పిల్లలు గమనించండి, అంజూరపు చెట్టు లేతదై చిగురించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉందని తెలుసుకోనండి. యేసు ప్రభు రాకడ ద్వారము దగ్గరే ఉందని తెలుసుకోనండి. ఆయన రాకడ కొరకు సిద్ధపడండి. రక్షణ పొందినటువంటి వారు రక్షణ పొందండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. దేవుడు తన మాటలు దీవించును గాక.